ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ ఇవాళ వచ్చి మిమ్మల్ని కలుస్తా అన్నారు. రానివ్వు, వచ్చిన తర్వాత మాట్లాడదాం. మీకేం కావాలి? ఎవరి కోసం వెతుకుతున్నారు? రవి. మీరెవరు మేడం? ఝాన్సీ. నమస్కారం మేడం. ఇంతవరకు మిమ్మల్ని చూడలేదు, మీ గురించి విన్నానంతే. ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. రవి ఎక్కడ? నేను ఆక్షన్కి వెళ్ళాలి అన్నాను, కానీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పంపించట్లేదు. నేనెవరో తెలిస్తే వెంటనే పంపించేస్తారు. రవి, తాగడం పెద్ద తప్పు ఏంటి? నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అసలు ఇదెంత పెద్ద తప్పో తెలుసా? రండి మేడం, మీరు వచ్చి కూర్చోండి. పర్వాలేదు. మీరు వచ్చిన విషయం కూడా ఆయనకి తెలీదు, అంత మత్తులో ఉన్నారు. పట్టపగలు ఒళ్ళు తెలియనంతగా తాగేసి 150 స్పీడ్లో కారు నడుపుతూ వెళ్తున్నారు. కొంచెం మిస్ అయినా ఎంత పెద్ద సమస్య అయి ఉండేది, ఎంతమంది బాధపడాల్సి వచ్చుండేదని చెప్పలేని పరిస్థితి మేడం. అది చాలక బండిలో ఎలాంటి డాక్యుమెంట్ లేదు, ఆయన దగ్గర లైసెన్స్ కూడా లేదు మేడం. అడిగితే మీ పేరు చెప్పారు, అందుకనే మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. సారీ సార్. అత్తయ్య, వాడి తరపున నేను ఒక్క నిమిషం, నేను ఆయనతో మాట్లాడతాను. సార్, రవి తాగేసి కారు నడపడం పెద్ద తప్పే. ఈసారికి వాడిని క్షమించి వదిలేయండి. ఇక మీదట ఇటువంటి తప్పు జరగకుండా మేం చూసుకుంటాం సార్. దయచేసి దీన్ని పెద్దది చేయకండి సార్. పెద్దది చేయకూడదని కేసు ఏవి ఫైల్ చేయకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అత్తయ్య ఇంతవరకు ఇలా ఎప్పుడూ పోలీస్ స్టేషన్కి రాలేదు సార్. రవి ఇక్కడున్నాడు కాబట్టి మనసొప్పుగా ఇక్కడి దాకా వచ్చారు. ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదు. జరగరానిది ఏదైనా జరగడానికి ముందు మేము ఆయనని పట్టుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా జరిగుంటే ప్లీజ్ జరగని దాని గురించి మాట్లాడకండి ఇన్స్పెక్టర్. ఇప్పుడేం ఫార్మాలిటీస్ చెయ్యాలో అది చెయ్యండి, టైం వేస్ట్ చేయకండి. ఓకే మేడం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఇన్స్పెక్టర్. ఏంటి ఝాన్సీ అమ్మ మీరా? పోలీస్ స్టేషన్లో అసలు మీకేంటమ్మా పని? ఏదైనా సమస్య చెప్పండి, నేను చూసుకుంటాను. ఏయ్, ఏంటయ్యా ఇది? మేడం ఎవరో తెలుసు కదా. ఈవిడ్ని ఇలా స్టేషన్కి తీసుకొచ్చారు. ఆవిడ ఎంత గౌరవమైన మనిషో తెలుసా? లేదు సార్, అది ఆవిడ మనవడు. ఎన్నిసార్లు చెప్పాలరా? ఎంతసేపు మాట్లాడుకుంటారు వీళ్ళు? అతను ఝాన్సీ గారి మనవడా? అవును సార్. ఏయ్, ఏంటయ్యా ఇది? అక్యూస్డ్ని కూర్చోబెట్టినట్టు బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఆ బాబు ఎవరో తెలుసు కదా. అతను మామూలు మనిషి కాదయ్యా. విదేశాలకు వెళ్ళి చదువుకుని తరువాత ఝాన్సీ అమ్మగారి సామ్రాజ్యాన్ని చూసుకోబోయే సింహం అయ్యా అతను. ఈ సింహమే కదమ్మా మీ కుటుంబం వారసుడు. అద్భుతం, అద్భుతం. రాజా, మంత్రి గారు చెప్పండి మంత్రి గారు. ఇంకా మంత్రి కాలేదయ్యా, దానికోసమే ట్రై చేస్తున్నాను. ఝాన్సీ అమ్మగారి సామ్రాజ్యాన్ని ఏలడానికి వచ్చిన రాజకుమారుడివయ్యా. ఏంటి రాజా నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఎమ్మెల్యే గారు, నేనెక్కడ వచ్చాను? దీస్ గైస్ వాళ్ళే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఐ డోంట్ లైక్ దిస్. ఎమ్మెల్యే గారు, మీరు మంత్రి అవగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ డిస్మిస్ చేసేయండి. రాజా, నువ్వు చెప్పావు కదా
చేసేద్దాం. చెయ్యండి. ఆ. థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు. ఆ, కాబోయే మంత్రి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన? ఇన్స్పెక్టర్, సార్ వీళ్ళు మనకి బాగా కావలసిన ఫ్యామిలీ. ఎవరు? ఎవరికి? అత్తయ్య ఎవరికి? అత్తయ్య కాస్త ఓపిక పట్టండి, మీరు కోపడకండి, నేను మాట్లాడతాను. సార్ ప్లీజ్, మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేస్తున్నామని అనుకోకండి. మేము మా రవిని తీసుకుని వెళ్తాం. ఆ తర్వాత మీరు వచ్చిన విషయం గురించి ఇన్స్పెక్టర్తో మాట్లాడుకోండి ప్లీజ్ సార్. ఝాన్సీ అమ్మ కుటుంబంలో ఇటువంటి మనిషి ఉన్నాడా? ఈ విషయం నాకు బాగా నచ్చింది. తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు, మేము రవిని తీసుకెళ్తున్నాం. నేను సాయంత్రం వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే సార్. అత్తయ్య రండి. జాగ్రత్తలుడు. మాంసం ఏంటిది? నేను కదా తాగింది. మీరెందుకు తూలుతున్నారు మీరు? ఆ? ఏం మాట్లాడుతున్నావు? అయ్యా, నా పేరు దొర. రాబోయే కాలంలో మంత్రి కాబోతున్నారు. ఎందుకు మాయా? అవన్నీ నేను చూసుకుంటాను, కంగారు పడకలుడు. ఫ్యూచర్ లో మంత్రి కాబోతున్నారు. సారీ ఇన్స్పెక్టర్ సార్, నన్ను కూడా గుర్తుపెట్టుకోండి కొంచెం. బాయ్, లవ్ యూ. మనం అసలు సంగతి మర్చిపోయాం. అవన్నీ నేను చూసుకుంటాను, కంగారు పడొద్దు అల్లుడు. ఇటువంటి మనవడు నీకు ఉన్నాడంటేనే ఏదో ఒక రోజు నా సాయం నీకు అవసరం అవుతుంది ఝాన్సీ. అప్పుడు చెప్తాను. దేవుడా, ఇప్పుడే ఒక ఉద్యోగం దొరికిందని సంతోషించాను. కానీ ఆ పొగరబోత మనిషి వల్ల ఆ ఉద్యోగం కూడా లేకుండా పోయింది. నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. తన్మయ్ కాలేజ్కి ఫీజు కట్టాలి, ఇంద్రానికి మందులు కొనాలి. దీనికే దారి లేదంటే నేను మా నాన్న కోసం ఎలా వెతకాలి? ఎవరినైతే నేను అంతగా నమ్మానో వాడే నా మొత్తం నమ్మకాన్ని ముక్కలు చేసి పారేశాడు. రవి ఇలా చేస్తాడని నేను కనీసం కల్లో కూడా ఊహించలేదు. నా తర్వాత వాడే ఉన్నాడు అనే ధైర్యంతోనే నేనున్నాను. వాణ్ణి నేను సరిగ్గా పెంచలేదేమో. ఇప్పుడు పూర్తిగా నా కట్టుబాట్లలో లేకుండా చేయి జారిపోయాడు. వృత్తిలో నేను గెలిచుండొచ్చు, కానీ నా పర్సనల్ లైఫ్లో ఓడిపోయాను. అయ్యో, అమ్మా! జాగ్రత్త. ఏమైంది? ఇలా చూడండి.